నా వల్ల కాదు. ఆ గ్రాస్ గుచ్చుకుంటుంది. అంతేకాదు ఇక్కడ చాలా మస్కిటోస్ కూడా ఉన్నాయి. నో, ఐ కాంట్. అయితే ఓ పంచి. ఏంటి? ఇది ఒక కార్ కీస్. నువ్వు వెళ్ళి అక్కడ కార్లో పడుకో, నేను ఇక్కడే హ్యాపీగా పడుకుంటాను. వాట్? కార్లు సింగిల్ గా? నేను నువ్వు అసలు ఈ మాట ఎలా అంటున్నావు? సరే, నువ్వు కూడా రా, కార్లో ఉందాం. ఐ కాంట్ కమ్. ఇలాంటి అవకాశం ఎప్పుడో గాని రాదు. ఆ వెన్నెల్ని ఆస్వాదిస్తూ ఇలా ఓపెన్ ఎయిర్ లో పడుకునే అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. సో ఐ విల్ ఎంజాయ్ దిస్. ఐ డోంట్ మిస్ ఇట్. నువ్వు నిద్రపోతావా? నో 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 నో, ఐ వోంట్ స్లీప్. అది సేఫ్ కాదు. ఎవరికి? ఎవరికేంటి? నేను నిద్రపోకుండా కాపాడాల్సినవి విలువైనవి రెండున్నాయి. ఒకటి అది చెప్పిన వేస్ట్. రెండోది రింగ్. రింగ్ ఏంటి? రింగ్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు పడుకో. నేను మేలుకోనే ఉంటాను. నో నో నో, ఐ వోంట్ అగ్రీ. సరే, ఈ రింగు. ఆగాగు, తీయద్దు. ఫోన్లు చేసుకుందామంటే సిగ్నల్ కూడా లేదు. ఓ, అందుకేనా ఇలాంటి వేషాలు వేస్తున్నావు? ఓ గాడ్, ఇప్పుడు ఇక్కడ ఎలా పడుకోవాలి? ప్లేస్, తనకి నచ్చిన క్లైమేట్, ఒంటరిగా నేను. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో ఈ టైంలో. వన్ మినిట్. నువ్వు అటువైపే పడుకోవాలి, అది దాటి ఇటు రాకూడదు. ఓకేనా? గాట్ ఇట్? సూర్య ఎక్కడ? సూర్య ఏమయ్యాడు? ఏంటా సౌండ్స్? చేదు కాఫీ. నువ్వు కూడా ఇక్కడే పడుకున్నావా? అమ్మయ్యా.
భయపడకు శామ్, అవి ఓవల్ సౌండ్స్. వాట్? ఏమైంది శామ్? అది గుడ్లగూబ, భయపడకు. నీకో విషయం తెలుసా? సేమ్ టు సేమ్ నీ కళ్ళలాగే పెద్ద పెద్ద కళ్ళుంటాయి. వాట్ యు మీన్? నేను ఆవులా ఉంటానా? నో, ఐఎమ్ జస్ట్ జోకింగ్ అంతే. భయపడకుండా పడుకో, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏంటి శామ్, పడుకోకుండా అలా చూస్తున్నావేంటి? ఆర్ యు ఫీలింగ్ హంగ్రీ? ఆకలేస్తుందా? మనం మధ్యాహ్నం తర్వాత ఏమీ తినలేదు కదూ? అర్థమైంది. Have it. No thanks. సరే, నీ ఇష్టం. బ్రతిమలాడకుండా కూల్గా ఉంటాడేంటి? ఇదిగో నిన్నే పిలుస్తున్నా. నా పేరు సూర్య, ఇదిగో కాదు. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నేనేమనుకోను? కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కదూ. దేని గురించి? నా గురించే. ఇలాంటివి చేస్తే నేను కన్విన్స్ అయిపోతానని నీకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఇలా ఎందుకుంటాను? అంటే డిస్టెన్స్ డిస్టర్బ్ చేస్తుంది. ఎస్, డే బై డే మన మధ్య పెరుగుతున్న డిస్టెన్స్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది సార్. whether you believe or not, ఈ డిస్టర్బెన్స్లో నేను వర్క్ మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నా డ్యూటీస్ నేను సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. ఐ థింక్ ఇంట్లో వాళ్ళు కూడా నా మూడు కనిపెట్టారా ఏమో. అందరూ 4-5 సార్లు కాఫీ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు చూద్దాం. వెయిటింగ్లో కూడా ఒక ఆనందం ఉంటుంది, అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది.
రావోయి చందమామ మా వింతగాథ వినుమా రావోయి చందమామ తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్ తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్ మనది మనమను మాటే అననీయదు తాననదోయ్ రావోయి చందమామ ఈ వింతగాథ వినుమా రావోయి చందమామ లుక్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అగైన్ అండ్ అగైన్ అదే చెప్తున్నాను. యు డోంట్ ట్రస్ట్ మీ. అలాగే ఉండు. ఆ విషయంలో నన్ను డిస్టర్బ్ చేసి నువ్వు డిస్టర్బ్ అవ్వకు, ఓకే? నేను నిన్ను నమ్మటం లేదని, నీ మీద నాకు నమ్మకం లేదని ఇప్పటికి చాలాసార్లు అన్నావు. నా గురించి అలా ఉంచు. అసలు నీకు నా మీద నమ్మకం ఉందా? చెప్పు శామ్, నా మీద నీకు నమ్మకం ఉందా? ఉండేది. వన్స్ అపాన్ ఎ టైం. థ్యాంక్స్. మరి ఆ వన్స్ అపాన్ ఏ టైంలో నువ్వు నాతో బాగానే ఉన్నావుగా, బాగానే మాట్లాడుతున్నావుగా. మరి ఆ టైంలో నీ విషయాలు కానీ నువ్వు చేసే ఏ పని గురించి కానీ నాతో ఎందుకు చెప్పలేదు? కొన్ని అందరికీ చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. కొన్ని సిచ్యువేషన్స్ లో అవతల వాళ్ళకి మన గురించి పూర్తిగా తెలిసినా రియాక్ట్ అవ్వాలని సిచ్యువేషన్స్ ఎదుర్కోవచ్చు కదా. దానివల్ల రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కదా. దాన్ని ఎస్కేపిజం అంటారు. నో సార్, ఆ టైంలో నువ్వు నా స్థానంలో ఉన్నా అలాగే ప్రవర్తించేదానివి. కవర్ చేసుకో. బాగుంది. శామ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆ అవసరం నాకు లేదు. అంతేకాని నేను చేసిన ప్రతి పని నీకు ముందే చెప్పుంటే బాగుండేదని మాత్రం అనవు. ఎందుకనాలి? మరి ఇప్పుడెందుకు కోపం ప్రదర్శించాలి? ఓకే నువ్వు నాతో ముందుగా ఏమీ చెప్పకపోయినా నేను నిన్ను ఆ సిచ్యువేషన్లో సపోర్ట్ చేసి ఉండాల్సింది. అది ఎందుకు చేయలేకపోయానో అని ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా తప్పు నాదే. నేను అలా ఉండాల్సింది కాదు. ఐ అగ్రీ విత్ యూ. బట్ అది క్షమించరానంత నేరం కాదే, ఎక్స్క్యూజ్ చేయలేనంత తప్పు కాదే. అవునులే, నీకన్నీ తేలిగ్గానే టేక్ ఇట్ ఈజీ పాలసీగానే కనిపిస్తాయి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ దాట్. నా అనుకున్న మనిషి నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేయకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. నేనేంటి, ఎవరైనా నాలాగే ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్ నేను కాదంటం లేదే, అందుకే కదా సారీ చెప్తున్నాను. సారీ చెప్పి తప్పించుకున్నంత తేలిక కాదు పగిలిన గుండెని అతికించడం. శామ్ ప్లీజ్ అర్థం చేసుకో. చేసుకున్నది చాలు. గుడ్డిగా నిన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్నా అక్కడ ఎవరైనా నా మాట వింటారా? అది సెకండరీ. అసలు నువ్వు ట్రై చేసావా? లేదుగా. నిజమే, ట్రై చేయాల్సింది. దట్ ఈస్ మై ఫాల్ట్. కానీ అది నాకు ఇప్పుడు తెలిసింది. అది నువ్వు నన్ను ఇంతగా అవాయిడ్ చేస్తున్నాక తెలిసింది. తప్పు తెలుసుకున్నాను. అట్లీస్ట్ ఇప్పటికైనా ఇంత ఓపెన్ గా హార్ట్ఫుల్ గా ఒప్పుకున్నాకైనా నన్ను ఫర్గివ్ చేయొచ్చు కదా. నో వే. ఈస్ దిస్ యువర్ లాస్ట్ వర్డ్? ఆఫ్ కోర్స్. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు వింతే ఇలాగే ఉంటావు, నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యు, అంతేగా? ఓకే, వెళ్ళిపోతాను. నేను దూరంగా వెళ్ళిపోతాను. అది నీకు ఓకే కదా? అదే కదా నీకు కావాల్సింది.
నా మొహం నీకు చూపించకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, అంతే కదా? నేను దూరంగా వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటానంటే అంతకు మించిన ఆనందం నాకు లేదు. వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతున్నాను అనగానే నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. నాకు తెలుసా అవి బాధతో వస్తున్న కన్నీళ్ళని. విడిపోయి బాధపడటం కన్నా సమస్యని పరిష్కరించుకొని కలిసి ఉండటంలో ఉన్న ఆనందం నీకు తెలియదు. ఆ ఆనందం కోసమే నువ్వు నన్ను ఎంత అవాయిడ్ చేస్తున్నానని నీ వెంట పడుతున్నాను. యు నో వై? బికాజ్ ఐ వాంట్ యు. ఎస్ శ్యామ్, అవును శ్యామ్. ఒక మనిషి దూరం అయితేనే కానీ ఆ మనిషి విలువ తెలియదు, ఆ మనిషి మన మీద చూపించే అభిమానం గుర్తుకు రాదు. ఇక మీదట ఈ విషయాలు నీతో డిస్కస్ చేయను, నేను డిస్టర్బ్ చేయను. ఇదే లాస్ట్ టైం. నేను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. శామ్, దిస్ ఈస్ ఫర్ యూ. ఈ బ్యూటిఫుల్ డైమండ్ రింగ్తో నేను నీకు ప్రపోజ్ చేస్తాను. దట్ టు వెరీ సూన్.